అందరికీ నమస్కారం. నేను మీ కీర్తన దేవరాయ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్, లైఫ్ కోచర్, బాలత్రిపుర సుందరి ఉపాసకురాలు డాక్టర్ ఆర్వి సుధా గారు. మరి ప్రతి నెల లాగానే మనం ఈ నెల కూడా ఈ అక్టోబర్ లో మేష ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకొని వాళ్ళ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టుకోవడానికి ఎలా ఉండాలి అనేది వివరించడానికి మేడం మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఈ అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? దీనికంటే ముందు ఈ అక్టోబర్ నెలలో గ్రహస్థితి పాజిటివ్ గా ఉంటే కొంచెం ఇంకొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు, నెగిటివ్ గా ఉంది అంటే కొంచెం పాజిటివ్ అవడానికి పరిహారాలు ఒకసారి వివరించండి. ఎప్పటికైనా లైఫ్ అంటే మిశ్రమమే, అంటే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అది యాక్సెప్ట్ చేయాలి. ఓకే, అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ గ్రహస్థితి మనం చూసుకోవాలి. ఎప్పటికైనా సరే అక్టోబర్ నెల ఫలితాలైనా సరే, ఏ నెల ఫలితాలైనా సరే, చాలా మంది ఏంటంటే మనకి కమెంట్లు కూడా పెడుతున్నారు, మీరేమో ఎక్కడెక్కడ గ్రహాలు ఉన్నాయో అవన్నీ పెడుతున్నారు అని. అవి చెప్పకుండా మనం చెప్పలేము అనమాట. గ్రహస్థితి తెలియకపోతే ఉత్తిని ఏదో చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే అది ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ కింద అయిపోతుంది. ఎవరైనా చెప్పేయచ్చు. అంటే నీ మొహం చూసి మీకు ఫేస్ రీడింగ్ వచ్చాను అడుగుతూ ఉంటారు, ఏదో చెప్పేస్తే అది అయిపోయింది అంతే. ఇప్పుడు కొయ్య వాళ్ళు చెప్తారు, అలా అవుతుంది. సో అది తప్పని మనం ఏంటంటే ముందు గ్రహస్థితి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. సో మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గ్రహాలు మారుతూనే ఉంటాయి. మీ జాతకం ఒకటి, కానీ ఇప్పుడు గ్రహస్థితి అనేది ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు ఒకటి ఉంటుంది, రేపు ఒకటి ఉంటుంది, మనం చెప్పలేము అలాగా. సో ఈ గ్రహస్థితి అనేది పర్టికులర్ గా ఏంటంటే అన్ని మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ తోటి ఎక్కడ ఉంటాయి, ఏ డిగ్రీలో ఉంటాయి, ఇవన్నీ పెట్టి ఉంటారు అనమాట. కానీ మనం ఏంటంటే 9 గ్రహాలు మనకిచ్చిన పద్ధతి ప్రకారం 9 గ్రహాలు 12 రాసులు మనం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గ్రహాలు ఈ 12 రాసుల్లోనే ఎక్కడో ఒక ఇంట్లో ఉండాలి, ఒక భావంలో గాని ఒక రాజులో గాని ఉండాలన్నమాట. సో ప్రస్తుతం ఎప్పుడైనా సరే ఈ అక్టోబర్ నెలలో ప్రస్తుతం మనం మాట్లాడుకునేది, ఎప్పుడైనా సరే నేను మాట్లాడేది ఫస్ట్ శని గ్రహం. నేను ఎప్పుడు శనీశ్వరుడు అంటూ ఉంటాను అనమాట. శనీశ్వరుడు ఎందుకు అంటున్నామంటే ఆయనే ఆయుకారకుడు, కర్మకు కూడా ఆయనే కారకుడు. కర్మ అంటే ఏంటి? మనం చేసే పనే మనకి కర్మ. దాంతో పాటే మనకి రిటర్న్స్ వస్తాయి, దాంతో పాటే మనకి బాధలు వస్తాయి. అంటే రోజువారు మనం ఏం పని చేస్తున్నాం దాన్ని బట్టి. సో ఎక్కువ కెరీర్ రిలేటెడ్ మనం శనికి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో శని గ్రహం ఇప్పుడు ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్ లో ఉన్నారు. నవంబర్ 28 కి ఆయన ఏమో డైరెక్ట్ అవుతున్నారు. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉంది, ఇప్పుడేమో కుంభరాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళకి, అలాగే మేష రాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం నెక్స్ట్ అన్నిటికన్నా మేజర్ బెనిఫిట్ గ్రహం అని చెప్పేది, బలంగా ఒక చోట కూర్చుంటారు, ఎక్స్పాన్షన్ ఎక్కువ ఇచ్చే గ్రహం ఏంటంటే మనకి గురు గ్రహం. సో గురువు ఏంటంటే ప్రస్తుతం మనకి ఏంటంటే మిథునంలో ఉన్నారు. ఆయన ఈ నెల 18th అక్టోబర్ ఆయన ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు. ఆయన కర్కాటకానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆయన ఎగ్జాల్టేషన్కి వస్తారు, అంటే ఉచ్చ స్థితికి వస్తారు అనమాట. కుజగ్రహం గురించి, కుజుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. తుల నుంచి 27th అక్టోబర్ వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మళ్ళా మనం మాట్లాడుకోబోయేది ఇప్పుడేమో రాహు కేతువుల గురించి. రాహు ఏమో ప్రస్తుతం కుంభం, కేతు ఏమో సింహంలో ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అంటే ఏంటంటే అంటే మేజర్ ప్లానెట్, మనకి అన్ని బ్రైటెస్ట్ స్టార్ అని కూడా చెప్తూ ఉంటాము. సూర్యగ్రహం, సూర్యగ్రహం ఏమో మనకి 17th అక్టోబర్ కి తులకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే కన్యలో ఉన్నారు అనమాట. అలాగే నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే శుక్రుడు. శుక్రుడేమో కన్యకి 9th అక్టోబర్ కి మూవ్ అవుతున్నారు అనమాట. ప్రస్తుతం వీనస్ కేతు కలయిక మనకి సింహంలో ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే సన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే డెబిలిటేషన్ కి వెళ్తున్నారు. అంటే మనకి తులలో ఆయన డెబిలిటేట్ అవుతారు అనమాట. సో 17th అక్టోబర్ కి డెబిలిటేట్ అవుతున్నారు అనమాట. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది బుధ గ్రహం గురించి. బుధుడు ఏంటంటే ప్రస్తుతం మనం ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారు. ఆయన 3rd అక్టోబర్ కి ఆయన తులకి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే 24th అక్టోబర్ కి వృశ్చికానికి వెళ్ళిపోతున్నారు. ఆయన ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ అనమాట. ఇవి గ్రహస్థితులు. సో మనం చూసాము అంటే ఒక ప్లానెట్ ఎగ్జాల్టేషన్ కి వెళ్తుంది జూపిటర్, అలాగే సన్ డెబిలిటేషన్ కి వెళ్తోంది. సో ఇవేంటంటే మనం చూసాము అంటే 12 రాసుల వారికి కొంతవరకు ఇబ్బందులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. అలాగే మనం చూసామంటే ఎవరికి బాగుంటుంది అంటే మనకి కర్కాటక రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే సింహ రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది, అలా కేతు ఉన్నప్పటికీ కొంతవరకు బాగుంటుంది. అలాగే ఏంటంటే
కుంభరాశి వాళ్ళకి కొంత బాగుంటుంది, ధనుర్కి బాగుంటుంది, మకరానికి కూడా బాగుంటుంది. అలాగే మనం మాట్లాడుకోవాల్సింది వృషభానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. కానీ ఏంటంటే మనకి తులలోనే మనకి సన్ డెబిలిటేషన్ అవుతున్నారు. అలాగే వీనస్ మనం చూసాము అంటే 6th హౌస్కి వెళ్తున్నారు అనమాట. అంటే ఏంటి, కన్యకి వెళ్తున్నారు, కానీ 5th హౌస్కి వెళ్తున్నారు. సో తప్పక కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో కానీ బిజినెస్ ఆస్పెక్ట్స్ లో కానీ తప్పక వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. సో మనం ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుంటది అనమాట. ఏవే రాశి వాళ్ళకి బాగుంటుందో మనం ఇప్పుడు చూద్దాం. మేడం, ముందుగా మనం చూసుకున్నట్టయితే మేష రాశి వారికి వాళ్ళ లవ్ లైఫ్ లో ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. ఓకే, జనరల్ గా ఫస్ట్ ప్రెడిక్షన్స్ మాట్లాడుకుందాము. అంటే ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు కుజుడు అయ్యాడు. కుజుడు జనరల్ గా ఇప్పుడు 7th హౌస్ లో ఉన్నారు, బానే ఉంది. ఆయన ఏంటంటే వృచ్చికంకి వస్తున్నారు అనమాట, అంటే 8th హౌస్ కి వస్తున్నారు. అదొకటి కాకుండా మనం చూసాము అంటే సన్ డెబిలిటేషన్ కి వస్తున్నాడు. అంటే ఏంటి, 5th లో డెబిలిటేషన్, అంటే లక్ అనేది చాలా తక్కువ ఉంది. అలాగే ఏల్నాట్స్ అనే ప్రభావం ఉంది. సో అలాగే మనం చూసాము అంటే జూపిటర్ అంటే ఏంటి, ఎగ్జాల్టేషన్ కి వస్తున్నారు. అంటే 12th లార్డ్ 4th లో ఎగ్జాల్ట్, అంటే కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అనేది మనం చూస్తున్నాం అనమాట. ఇది పరిస్థితి, మన గ్రహస్థితి బట్టి మనం చెప్పుకున్నాం. అలాగే మనం చూసాము అంటే 2nd లార్డ్ కూడా మనకి 6th కి వెళ్తున్నారు. అంటే ఏంటి, వీనస్ ఏమో మనకి కన్యకి వెళ్తున్నారు. సో ఇవన్నీ చూస్తే మనం కొంతవరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో జనరల్ గా మనం మాట్లాడుకోవాలి అంటే కెరియర్ లో కొంతవరకు వీళ్ళకి దెబ్బతినే కొంచెం పరిస్థితి ఈ నెలలో కనిపిస్తుంది. కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా వీళ్ళని మనం కోరుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ గా మనం చూసుకుంటే బిజినెస్ చేయాలి మేషరాశి వాళ్ళు అని అనుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. నేను ఇందాక చెప్పినట్టు అంత బాగాలేదు అని చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు స్టార్ట్ బిజినెస్ దిస్ మంత్. ఓకే, అంటే ఈ మంత్ లో పెద్దగా మనం స్టార్ట్ చేయకూడదు, అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంత లేదు కనుక. కానీ లోన్స్ తీసుకునే పరిస్థితి వచ్చింది కనుక తప్పక వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు సైడ్ బిజినెస్ పెట్టుకుందాం అని ట్రై చేయొచ్చు. అంటే 1 month లోనే బిజినెస్ ఉద్ధరిస్తుంది అని మనం చెప్పలేము కదా. ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు, బానే ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి లవ్ రిలేషన్షిప్స్. ఆల్రెడీ ఏలినాడు శని జరుగుతుంది కాబట్టి శని అనేసరికి రిలేషన్స్ కోల్పోతారు. అంటే బేసిక్ గా అది ఫ్యామిలీతో అవ్వచ్చు, లేకపోతే పార్ట్నర్స్ తో అవ్వచ్చు, లేదా పెళ్లి చేసుకోవాలి అనుకునే జనరల్ రిలేషన్షిప్ అవ్వచ్చు. వాళ్ళకి ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి. కొంతవరకు వీళ్ళకి రిలేషన్షిప్స్ బానే ఉంటాయి అని చెప్పాలి. పెద్దల ఆశీస్సులు అనేది కొంతవరకు వీళ్ళకి ఉంటుంది, ఎందుకంటే జూపిటర్ 4th హౌస్ కి వెళ్తున్నాడు, తప్పక ఉంటుంది. కానీ అలాగే ఏంటంటే వాళ్ళతో సన్నిహితంగా ఉండడం కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ అవన్నీ కనిపిస్తున్నాయి. అలాగే ఒక గురువు స్పిరిచువాలిటీ కూడా కొంచెం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనం చూసాము అంటే 2nd లార్డ్, మనం స్పెసిఫిక్ గా రిలేషన్షిప్ ఎస్పెషలీ మన దాంపత్య జీవితంలో లాంగ్ టర్మ్ గా ఉన్న వాళ్ళు అంటే కనుక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంత బాగుండదు, ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు బానే ఉంటుందని చెప్పాలన్నమాట వీళ్ళకి. ఓకే, ఇప్పుడు మేషరాశిలో ఉన్న వాళ్ళకి, మేషరాశిలో అంటే జనరల్ గా స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇప్పుడు అదొక చాలా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాళ్ళకి ఎలా అవుతుంది? తప్పక బాగుంటుంది, ఎందుకంటే 11th లార్డ్ 12th ఇంట్లో ఉన్నాడు. దూర దేశంలో వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే చదువుకోవాలి అన్న వాళ్ళకి. సో తప్పక ఏంటంటే డబ్బు ఖర్చుతో కూడిన ఒక పనే మనం మాట్లాడుకుంటున్నాము. సో డబ్బు ఖర్చు ఉంది, అండ్ ఆల్సో ఏంటంటే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంది. ఏల్నట్స్ అని అంటేనే కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటారు, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ డ్రైన్ ఉంటుంది. సో అదేంటంటే మంచి కార్యానికే లాంగ్ టర్మ్ గా వాళ్ళకి బాగానే ఉంటుంది అనమాట. సో తప్పక చాలా బాగుంటుంది వాళ్ళకి. స్టూడెంట్స్ కి మాత్రం ట్రావెలింగ్ ఉంటుంది, దాంతో పాటు ఖర్చు ఉంటుంది. ఖర్చుతో కూడిన ఒక పని అని ఇందాక నేను చెప్పినట్టు తప్పక ఖర్చుతో కూడిన పని ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఎగ్జామ్ రాయాలి అనుకున్న వాళ్ళకి 7th లో మనకి ఇప్పుడు సన్ వస్తున్నారు కదా స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. సో తప్పక ఏంటంటే వాళ్ళకి కొన్ని ఏంటంటే అడ్డంకులు వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటి, వాళ్ళు అనుకున్నది సాధించలేరు. ఏదైనా సరే మనం చూసామంటే మేషరాశి వాళ్ళకి ఈ నెలంతా కష్టంతో కూడిన పని అనేది కనిపిస్తోంది. ఎక్కువ ఏంటంటే శ్రమ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం మేషరాశిలో 3 సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాము. ఒక సెక్టార్ కొంచెం పాజిటివ్ గానే, 2 సెక్టార్స్ కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాయి. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి అడ్వైజ్ ఇచ్చి పరిహారాలు వివరిస్తారో ఒకసారి చెప్పండి. తప్పక ఏంటంటే మనకి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి, అదొకటే కాకుండా ఏంటంటే మనం మాట్లాడుకున్నది వెరీ చిన్న ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనుకుందాం మనం. సో ఇంకా వివరించాలి అనుకుంటే కనుక తప్పక వాళ్ళ జాతక రీత్యా వాళ్ళు చూసుకుంటే కనుక ఇంకా స్పెసిఫిక్ గా మనం చెప్పగలము.
అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు తప్పక చేయవలసింది ఏంటంటే దుర్గాదేవిని నిత్యం కొలవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో కంటిన్యూస్ గా కొలవాలి. అలాగే ఏంటంటే సింధూరం పెట్టుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే. సింధూరం పెట్టుకోవడం, లేకపోతే సింధూరం ఫ్లాగ్, మనం ఎప్పుడే చెప్పేది ఏంటంటే ఒక ఫ్లాగ్ దేవుడి దగ్గర పెట్టుకోవడం, ఒక ఫ్లాగ్ సింధూరం కలర్ లో ఫ్లాగ్ పెట్టుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో పిల్లలతోటి ఇబ్బంది పడేవాళ్ళు తప్పక వీళ్ళేంటి దుర్గాదేవిని మంగళవారం కొలవడం కానీ, లేకపోతే దర్శించుకోవడం కానీ, లేకపోతే నిత్యం ఏంటంటే ఊహించుకోవడం అంటాము, అలాగే ఏంటంటే స్మరించుకోవడం, మానసికంగా పూజ చేసుకోవడం అని చెప్తాం. ఇవన్నీ చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో తప్పక ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఒక ముత్తైదుని పిలిచి తప్పక కొంచెమైనా వాయనం ఇవ్వడం మంచిది అనమాట. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అక్టోబర్ గురించి. అక్టోబర్ నెల ఫలితాలు ఒక్కొక్క రాశి వారిగాను. అంటే ఏంటంటే ఇవంతా ఏంటంటే జనరల్ ప్రెడిక్షన్స్ అన్నమాట. ఎవరికైనా కావాలి జాతక రీత్యా ప్రెడిక్షన్స్ కావాలి అంటే కనుక తప్పక మమ్మల్ని సంప్రదించడం. ఎస్పెషలీ కింద ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇచ్చున్నారు, అలాగే నంబర్ కూడా ఇచ్చున్నారు. తప్పక సంప్రదించండి. ఎందుకంటే ఈ ప్రెడిక్షన్స్ అంతా మారిపోతుంది. మనం ఇప్పుడు మాట్లాడేది ఏంటి, ఒక గ్రహం గురించి మాట్లాడడం. అంటే చంద్రుడు ఎక్కడ ఉంటే దాని రాశి అన్నాం అనమాట. సో రాశి వారిగానే మనం మాట్లాడుకున్నాము. సో మిగతా గ్రహాలన్నీ కూడా మనం చూసుకోవాలి, వాటి పరిస్థితి చూసుకోవాలి, అలాగే 12 రాసులు చూసుకోవాలి, 12 భావాలు చూసుకోవాలి. అలాగే ఏంటంటే గ్రహ మైత్రి అంటే ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ గ్రహాలు మాట్లాడుకుంటున్నాయి, ఏ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎంత బలంతో ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని దశా సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు దశ జరిగేది, ఇప్పుడు ఏం టైం జరుగుతోంది, అవన్నీ చూసుకుని మళ్ళీ గోచారం చూసుకుని మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ పరిహారం కానీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, జాతకం చూసుకున్నప్పుడే. అంటే ఏంటి, వ్యక్తిగత జాతకం చూసుకున్నప్పుడే జరుగుతుంది అనమాట. అది కూడా ఏంటంటే మనం మన దగ్గరికి రాకపోయినా ఎవరో ఒక మంచి పండితుడి దగ్గరికి వెళ్ళి జాతకం అంటే ఆస్ట్రాలజీ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుని పరిహారాలు చేసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది. అంటే ఏంటి, లైఫ్లో ఎవరైనా పైకి రావాలని అనుకుంటారు. సో తప్పక మీరు పైకి రావాలి, మీరు గోల్ సాధించాలి, పాజిటివ్గా ఉండాలి, అన్నీ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అంటే తప్పక జాతక రీత్యా పరిహారాలు చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే దానికి తగ్గట్టే మనం ఏంటంటే జాతిరత్నాలు ఇవ్వాలా, జపాలు ఇవ్వాలా, పూజలు చేయాలా, ఎలా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయాలి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో తప్పక మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ జాతక రీత్యా మీకు పరిహారాలు కావాలి, అలాగే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్ కావాలి అనుకున్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదించండి.